ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ హెచ్సియు భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ ఒక బ్రోకర్ ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డితో లైజనింగ్ చేశారు. దానికి గాను 1.7% కమిషన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. 4th సిటీలో ఈ ఎంపీకి లబ్ధి చేకూర్చే ఒప్పందం జరిగిందని కరీంనగర్ కాన్ఫరెన్స్. ఇప్పుడు కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ కూడా తెలుసా, ఎంత ఎందుకు పెడతలేడు? పెట్టచ్చు కదా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజలు దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు? ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా బండి సంజయ్ ఉన్నారని చెప్పి కళ్ళు దొబ్బినాయి ఇంత చూసినా. అవును, మీడియా వాళ్ళకు కనీసం ఇప్పుడు మాలాంటలో రాజాబాయంటలో వాడు వీడంటే ఇలా మీడియా మొత్తం గొంతెత్తి మమ్మల్ని తిడతారు. ఇంతకుముందు వీడియో అయినా ఒక పేపర్ రోడు వాడు, మరి మీడియా ఏం చేస్తుంది? ఒక పేపర్ రోడు వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది? ఎందుకు కూర్చుంటుంది మీడియా? ఒక పేపర్ రోడు వాడు, ఒక బీజేపోడు. బిడ్డ నీ అహంకారం ఖండకారం చేస్తాం బిడ్డ. గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా? నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్టాడు, వాకౌట్ చేసిరా? వీళ్ళు కొట్టాడు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలే అంటాడు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేని చెవులు దొబ్బినాయి, కళ్ళు దొబ్బినాడు. రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బితే ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ కొట్లాడినా? స్టేట్ మేళకే పరిమితం. లాఠీ దెబ్బలు తిన్నదెవరు? మా యువ మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు. ఇప్పుడు ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. రోహిత్ అనే ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులను కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన వస్తా ఉంది ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసారు మీరు. అంతే కదా మీరు చేసేది? అంతే ఏం చేస్తారు మీరు? ఎవరంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా వీళ్ళకు తిట్టుకుని ముఖ్యమా? ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని, కేసీఆర్ గారు కొడుకు ఏది పడుతుంది ఇష్టం మాట్లాడారు. తెలంగాణ పరిస్థితి ఏమైంది? అలా ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఎస్సీ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ గా రాసి పెట్టుకోవాలి. వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు. ఎస్సీ భూములు అమ్మాలే, మాకు 40-50 వేల కోట్లు వస్తాయి కథ, మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు. ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగిన లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది. తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది. 80% హెచ్సీ భూములు అమ్మనివ్వం. ఊగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కాదు. ఇక్కడ 37 రూపాయలు కిలో బియ్యానికి 37 రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా? ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ కేంద్రం ఏం సంబంధం అంటున్నారు. ఇప్పుడు కిలోకు 37 రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు, మళ్ళీ సంబంధం లేదంటున్నారు. మరి రాయమని చెప్పు, 30 రూపాయలు మాకు వద్దు. కేంద్రం యొక్క సంబంధం లేకుంటే, కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి, మీ బియ్యం మాకు వద్దు, మీ పైసలు మాకు అద్దే వద్దు, మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పు దమ్ముంట. మరి అవి మోడీ బియ్యం, జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం, మోడీ బియ్యం ఇస్తున్నా చెప్పి. అది నానుడి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటి కూడా మోడీ బియ్యం అంటూనే ఉన్నారు. ఇలా రేషన్ షాప్ పోయిన పేదోళ్ళందరూ కూడా మోడీ బియ్యం తీసుకుంటున్నామంటున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం, ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం, ఇది ఉత్తమ్ కుమార్ గారి బియ్యం అన్నారు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము 37 రూపాయలు ఇస్తలేదు అనుకుంటే,
కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు 10-12 రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి ఇప్పటిదాకా అనుకుంటే రాయమని చెప్పు మరి. మాకు కేంద్ర సహకారం అవసరం లేదు, మేమిస్తాం రాయమని చెప్పండి. మరి ఎందుకు రాస్తలేరు? అవ్వ కావాలి బో కావాలి, కానీ మోడీ గారి పేరు వద్దు. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఇద్దరం కలిసే ఉన్నాము. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వ సారి ఎమ్మెల్యే, ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. ఏమి లేవు, మీరు రాస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు. అనవసరంగా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అది మేము చెప్పేదోటి మీరు రాసేది కూడా రాస్తున్నారు. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని గాడ్సే వారసులు అంటే బీజేపీ అంటేనే గాడ్సే వారసులు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అడుగుపెట్టనేమో అడుగు పెట్టుడెక్కడిదే 50% ప్రాంతాల్లో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 40 ఓడిపోయారు. 3 ఎమ్మెల్సీ మాయే, 3 ఎమ్మెల్సీలు మాయే. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు? ఎంఐఎం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ క్యాండిడేట్ లేరు అంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి అప్పచెప్దామని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. రాజాబాయి మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు. మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు. మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి, ఎంఐఎం పార్టీకి ఓటు వేయమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి. గౌరవ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎంఐఎం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగగలుగుతారా? హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమని సమాజం చెప్తారు? మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్, అంతే రాజాబాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి. మీకు హిందువుల ఓటు వద్దా? అసదుద్దీన్ ఓవైసో, సలావుద్దీన్ ఓవైసో, ఇంకోటి అక్బరుద్దీన్ ఓవైసో వీళ్ళు వచ్చి ఓటు గెలిపిస్తారు మిమ్మల్ని? లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని? హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని. 80% ఉన్న హిందువులు గెలిపిస్తారు. మీ ఆది నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా లేకుంటే ఓటింగ్ వచ్చి ఎంఐఎం పార్టీకి ఓటేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే భాగ్యనగర్ లో హిందూ సమాజం ఒక్కటవుతుంది. మొన్న రాజాబాయి నిర్వహించినటువంటి యాత్ర వేలాది మంది, 1,00,000 మంది వచ్చారు. దాదాపు అంతమంది వచ్చినప్పుడు అది భాగ్యనగర్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. యూత్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇళ్లలో కూర్చోరు. రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చోరు. వాళ్ళందరూ కూడా ఎంఐఎం పార్టీ గిట్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఓటేస్తే మొన్న యాత్రలో పాల్గొన్న యువత వాళ్ళందరూ కూడా మీ మీదకి వస్తారు. మీకు వ్యతిరేకంగా పక్కా హిందూ సమాజాన్ని సంఘటన చేస్తారు. మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తును మీరే ఖరాబ్ చేసుకోకండి. మీ ఆది నాయకుల మాటలు వాళ్ళు పార్టీ గురించి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. వాళ్ళ ఎంఐఎం పార్టీని గెలిపిస్తే రేపు జనం ఏం చేస్తారు మిమ్మల్ని అంటే బీజేపీ ఈ పక్క పెట్టండి. మీరు అట్లా మేము హిందుత్వం గురించి ఆలోచించారు. మీరు హిందూ ధర్మం గురించి ఆలోచించండి. వాళ్ళు మీరు మా బలం ఎంతో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు మేము నిలబడ్డాం. మరి బలం ఉంది, బలం ప్రదర్శించుకోవడానికి మేము ఎన్నికలు పోటీస్తున్నాం. వాళ్ళకి బలం లేదు అంటే క్యాండిడేట్ లేరు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ పేరు వాళ్ళు 15 మంది అది పక్క పార్టీలకు రక్షణ. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి 25 మంది ఉన్నారు. 25 మంది ఉన్నారు. అయినా కూడా పోటీ చేస్తలేదు. క్యాండిడేట్ లేరు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దాం, ఒక్కరు పోటీ చేయాలి. ఒక్కరు కూడా. ఇవాళ లోకల్ పార్టీ శాసన మండలి హైదరాబాద్ సంబంధించిన ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్ 60 వాళ్ళకు.